అంకుల్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? మోహన్ రెడ్డి నా పేరు. రెడ్డి గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తాం కానీ మాకు యూరియా చేయబట్టి ప్రాబ్లం అవుతుంది. మేము వెనకడ ఇప్పుడు ఒక 4-5 తరగతులు చదువుకున్నాము. ఇప్పుడు పెద్ద సెల్లు పెట్టి ఆప్ పెట్టిర్రు. ఆ ఆప్తో మాకు చెయ్యొస్తలేదు. మాకు యూరియా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఆప్ చేసేటట్టు ఉంటే బాగుంటది. అంటే ఇప్పుడు రైతు విషయంలో అంటే ఇబ్బందులు తగ్గినాయా అట్లనే ఉందా, నడుస్తుందా? మనకు ఒక నెల 2 నెలల క్రితం బాగా ఇబ్బందులు పడ్డారు కదా, సో అట్లనే ఉందా, ఇంకేమైనా మారిందా? ఏం మారాలి, అట్నే ఉంది. యూరియా అట్నే ఉంది. మాకు ఆప్స్ పెట్టేప్పటికి అట్నే ఉన్నది. తీసేయాలంటే బెటర్ అంటారా? తీసేస్తే బెటరే. లేకపోతే ఒక మనిషిని పెట్టి ఆప్ పర్సన్ ఉండాలి. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. అంటే ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది సార్ పాలన పరంగా? ప్రభుత్వం అంటే ఈనాళ్ళు సర్పంచులు లేరు. ఇప్పుడు ఇక మొన్ననే ఒక డిసెంబర్లో ఎక్కారు కదా, ఇక ఇదరిదాకా ఏం పనులు జరగలేదు. ఇప్పుడు అయితే కావచ్చు. సో మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే తెలుసా ఎవరు? అశ్వేషన్ రెడ్డి గారు. సో ఎట్లా సార్ అంటే పనితీరు కావచ్చు, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది కదా కొత్త ఎమ్మెల్యే, ఎట్లా నడుస్తుంది పని? ఇక మునుపు ఎట్లదో గట్టిగా ఉన్నది. ఇప్పుడు కొత్తగా మార్పులు ఏమి అవపడతలేవు. 2 ఏళ్లలో ఏమైనా పథకాల విషయంలో కావచ్చు, ఏమైనా పనులు ఏమైనా అవుతున్నాయా? ఇక్కడనైతే ఏమి జరుగుతలేవండి. ఇక్కడనైతే మామూలుగానే మునుపు ఎట్లదో ఇప్పుడు గట్టిగా ఉన్నది. పెద్దవంగర మండలం విషయానికి, పెద్దవంగర మండలం కూడా కొంచెం డెవలప్మెంట్ అయింది. రోడ్డు మీద డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఊళ్ళే మెయిన్ రోడ్ అయితే డెవలప్మెంట్ అయింది. ఆడ కొంచెం కానొస్తుంది. ఇక ఊళ్ళో అంటే ఎక్కడేసింది అక్కడనే ఉన్నది. సో ఇప్పుడు ఊర్లలో అంటే ప్రధానంగా పథకాల విషయంలో చూసుకుంటే మీరు రైతులు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ చాలా పథకాలు ఇచ్చింది సార్ మీకు, పేదవాళ్ళకి, ప్రజలకి. సో ఏంటి ఆ పథకాలు అమలు అవుతున్నాయా? ఇప్పుడు పథకాలంటే ఇప్పుడు కొన్ని పెట్టారు, అందులో 2-3 అమలు అయినాయి, 2-3 కాలేదు. రైతుల విషయాన్ని మాట్లాడదాం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు రైతులకి రుణమాఫీ అన్నారు, ఈ బోనస్ అన్నారు. రుణమాఫీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా రుణమాఫీ పంటలు స్టార్ట్ చేయంగానే వానాకాలం ఒకసారి చేసేది, యాసంగి జనవరిలో ఒకసారి చేసేది. ఇప్పుడు ఒక 3 2 ఎగ్గొచ్చారు, 1 ఇచ్చిర్రు రుణమాఫీ. తదిమై కాలేదు. ఇక రైతు బంధు అంటే ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు పడ్డది. 2 సార్లు పడ్డది, 2 మాటలు ఎగ్గొట్టిర్రు. బోనస్ అనేది పడుతుందా అండి? బోనస్ అన్నది పడుతుంది. కొందరు పడ్డది, కొందరు పడలేదు. పడనలో పడ్డది. సో ఇప్పుడు ఇంకోటి వరి విషయంలో, ఎందుకంటే కష్టపడే రైతుకి గిట్టుబాటు ధర అనేది ముఖ్యం. ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ధర అనేది ముఖ్యం. ఎట్లుంది సార్ అంటే ధర విషయంలో పాజిటివ్గా ఉందా, ఇంకా పెరిగితే బాగుంటుంది అంటారా? ఇక ఫాస్ట్ అంటే ఏం వ్యవసాయం చేస్తే ఏం మిగులుతలేదు. అంత పెట్టుబడికే పోతుంది, ఏం మిగులుతలేదు. వ్యవసాయం అన్నదే దండుగా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఏం ఎటు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి దీని మీదనే ఆధారపడ్డాం కాబట్టి దీని మీద చేస్తాను. సరిగ్గా మిగతా సంక్షేమ పథకాల విషయంలో ఎట్లుంది? ఇప్పుడు ఊర్లలో ఏంటంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి 4,000 పెన్షన్ అన్నారు, మహిళలకు 2,500 అన్నారు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ కరెంట్ అన్నారు. సో ఏంటి వీటి విషయంలో ఎట్లుంది? ఫ్రీ కరెంట్ అయితే ఇస్తారండి, ఇళ్ళల్లో ఫ్రీ కరెంట్ ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు. ఇక ముసలి పింఛనంటే ముసలి పింఛన్ ఇవ్వలేదు. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. అదే పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయండి, కొందరికి వచ్చినాయి. కొందరు ఇచ్చిన వాళ్ళు కట్టుకుంటారు, అందులో కొందరు ఇయ్యని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 2వ విడత ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇంత ముందు డబల్ బెడ్రూమ్ అన్నారు. సో ఇంత ముందు వచ్చినాయి మరి పోనీ? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి. అవి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. దీంట్లో కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. 2వ విడత ఇస్తామంటారు, 3వ విడత ఇస్తామంటారు. ఇస్తా అంటే చూడాలి. ఇప్పుడు ఫైనల్ గా ఒకటే సార్, ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ వాళ్ళకే ఉన్నది పాలన. ఏమంటే పాలకుర్తిలో ఇంత ముందు దయాకర్ రావు, ఇప్పుడు యశస్విని రెడ్డి, ఇద్దరు ఎవరు బెస్ట్ అనిపిస్తారు? ఇక వారి పరిపాలన వాళ్ళు చేసారు, వీరి పరిపాలన వీరు చేసారు, అంతే. అలా ఏమన్నా పాలకుర్తిలో మళ్ళీ ఏమన్నా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇదే ఎమ్మెల్యేకి ఛాన్స్ ఉంటుందా మళ్ళీ? ఇక నడుస్తుంటే చూడాలండి, అది ఎవరికి మార్పు వచ్చేది ఎవరు. ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది. 3 ఏళ్ళ కోసం మనం ఏం చెప్పలేం కదా.